ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా ముల్లంగిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం కదా, మరి ఈ ముల్లంగి ఆకుతో పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. ముల్లంగి ఆకులను కూడా ఆకుకూర వలె రకరకాలుగా పప్పుల్లోనూ ఇతర ఆకుకూరలతో కాంబినేషన్ చేసి వండుకోవచ్చమ్మా. అంటే చాలా మంది తెలియక వాటిని పారేస్తూ ఉంటారు. ముల్లంగి దుంపలు తీసుకుని ఈ ముల్లంగి ఆకులతో రోటి పచ్చడి కనుక చేస్తే అసలు వాల్యూస్ ఎక్కువ పోవు, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అనేక లాభాలు ఇచ్చే విధంగా ముల్లంగి ఆకు పచ్చడి చూద్దాం. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి ఆకులు 2 కట్టలు, టమోటా పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4-5, ఖర్జూరం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి చెక్క ముక్క 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి మరగనిస్తాం. నీళ్లు మరిగాక అందులో పచ్చిమిరపకాయలు, ముల్లంగి ఆకులు వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 4-5 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో ఉంచితే ముల్లంగి ఆకులు, పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్ పోకుండా పచ్చిదనం పోయి మగ్గి బాగుంటాయి అన్నమాట. పాలకూర అట్లా వేడి నీళ్ళు వేసి తీసేస్తాం, 4 మినిట్స్లో అట్లా తీసేసేయాలి. పచ్చడికి అట్లా పచ్చివాసన పోతే చాలు. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి పండు ఖర్జూరాన్ని గింజలు తీసేసిన ముక్కలు అందులో వేసేస్తాం. తీపికి కాంబినేషన్ కొద్దిగా పులుపు కలిపితే నిమ్మరసం, ఉప్పు లేని లోటు లేకుండా బాగుంటుంది అనమాట. దీన్ని మిక్సీ వేసేసి ముల్లంగి పచ్చడి కొద్దిగా గట్టిగా అట్లా చేసుకుంటాం. పచ్చడికి మనం ఇక ఫైనల్గా తాలింపు పెట్టుకుంటాం. మొక్కుల్లో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసి దోరగా వేగనివ్వాలి. అందులో కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి చిన్న ముక్కలు, అల్లము తురుము వీటన్నిటిని తాలింపులో వేగనిస్తాం. కొద్దిగా పసుపు వేసేస్తాం. చప్పదనం లేకుండా చట్నీ బాగుండటం కోసం, న్యాచురల్ ఉప్పు లేని లోటుని కవర్ చేయడం కోసం టమోటా రసం ఇందులో వేసేసి, ఎవరో కూడా టమోటా రసం ఇట్లా వాడరు కానీ దీనివల్ల చప్పదనం పోయి బాగుంటుంది అన్నమాట. టమోటా రసం తాలింపులో మగ్గిన తర్వాత ఆ ముల్లంగి పచ్చడి వేసేసి తాలింపులో కలిపేస్తాం. ముల్లంగి పచ్చడి టేస్ట్కి బాగుంటుంది, విలువల్లో చాలా మంచిదని చెప్పొచ్చు. డాక్టర్ గారు, ఈ మెనోపాజ్ ఆల్రెడీ ఉంటున్న స్త్రీలందరూ కూడా వీళ్ళందరికీ ఆల్రెడీ నొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, చిరాకు, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా ఈ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలనుకుంటే ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో చూద్దామా? ముందుగా కపాలభాతి ప్రాణాయామం దీనికి బాగా ఉపయోగపడుతుందమ్మా. ఓవరీస్ ని యాక్టివేట్ చేయడానికి చాలా మంచిది, గర్భాశయానికి కూడా వాళ్ళకి. దానితో పాటు ఈ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి ఈ భాగాలకి బాగా ఉపయోగపడే 2-3 స్పెషల్ ఆసనాలు ఇక్కడ చూపిస్తామమ్మా. ఈ ప్రాణాయామం అట్లాంటి ఆసనాలు రోజు చేసుకుంటే మెనోపాజ్ లో వచ్చే నొప్పులు, ముఖ్యంగా మెడ నొప్పి, నడు నొప్పులు కూడా ఇట్లాంటి బాగా తగ్గటానికి, బాడీ యాక్టివ్ గా ఉండటానికి ఈ ఆసనాలు కపాలభాతితో పాటు ఉపయోగపడతాయి. చూడండి, అవి పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ లో ఉన్న స్త్రీలకు ఉపయోగపడే 3 ప్రాణాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కపాలభాతి ప్రాణాయామం. వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని చేస్తే బాగుంటుంది. కళ్ళు మూసుకుని కుడి చేతి భాగాన్ని బొడ్డు భాగం దగ్గర అట్లా మీద పెట్టేస్తాం. డొక్క భాగాన్ని లోపలికి లాగుతూ గాలిని ముక్కు ద్వారా అట్లా వదిలేస్తాం. ఇటు డొక్క లోపలికి వెళ్ళటం, గాలి ముక్కు నుంచి బయటికి రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా కపాలభాతిని 30 సార్లు, 50 సార్లు, 100 సార్లు అట్లా సులభంగా చేయగలుగుతారు. ఇది పొట్టకి, ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి అన్ని భాగాలకి ఎంతో మేలు చేస్తుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కపాలభాతి ఇట్లా చేస్తుంది. అలవాటు మీద అట్లా పెంచుకుంటూ వెళితే ఇంకా బాగుంటుంది. కొంతమంది 5-10 నిమిషాలు, పావుగంట సేపు కపాలభాతి చేస్తూనే ఉంటారు. చాలా చాలా లాభాన్ని ఇస్తుంది. ఇక 2వ ప్రాణాయామంగా భస్త్రికా ప్రాణాయామం. 2 చేతుల్ని పైకి లేపి చేతుల్ని కిందకి దింపుతూ గాలిని చీదేస్తాం. మళ్ళీ పైకి లేపుతూ గాలిని పీల్చుకుంటాం. కిందకి వదిలేటప్పుడే శబ్దం అట్లా చేయవలసి ఉంటుంది. ఫోర్స్ఫుల్గా చేస్తాం. దీని ద్వారా లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ఈ భస్త్రిక బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వది భ్రామరి ప్రాణాయామం. బొటన వేళ్ళతో చెవు భాగాన్ని మూసివేస్తాం. తర్వాత వచ్చే చూపుడు వేళ్ళని కనుబొమ్మల పైన పెడతాం. తర్వాత వచ్చే ఉంగరపు వేళ్ళని కళ్ళ మీద పెట్టుకుంటాం. అట్లా వేళ్ళని ముక్కు దగ్గర, తర్వాత వేళ్ళని, ఆ తర్వాత చిటికిన వేళ్ళని గెడ్డం పైన అట్లా వచ్చేస్తుంది. చేతులు ఇట్లా పెట్టి నొక్కేసి కళ్ళు మూసుకుని గాలంతా ఏ వరకు తేనెటీగ వలె
అట్లా శబ్దం చేస్తూ ఉంటాం. మన లోపల ఉన్న గాలి అంతా అయిపోవటానికి 20 సెకండ్లు 30 సెకండ్లు అవుతుంది. అంతసేపు చోంకారం అట్లా చేసి గాలి అంతా అయిపోయేసరికి మళ్ళా ప్రాణవాయువు కోసం దీర్ఘంగా ముక్కు ద్వారా గాలిని తీసుకుని మళ్ళా నోరు మూసేసి అట్లా తేనెటీగ వలె శబ్దాన్ని చేస్తూ ఉంటాం. ఇట్లా భ్రామరీ ప్రాణాయామాన్ని ఒక 15-20 రౌండ్స్ చేయటం ద్వారా మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇట్లాంటి స్త్రీలకు పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఏవైతే ఉంటాయో అలాంటివి తగ్గటానికి ఈ 3 బాగా ఉపయోగపడతాయి. చూసారుగా డాక్టర్ గారు చూపించిన విధానంలో ఆసనాలు వేసుకుంటే గనక మెనోపాజ్ వచ్చిన స్త్రీలందరూ కూడా ఈ నొప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి మెనోపాజ్ వచ్చే స్త్రీలందరూ కూడా ముందుగానే ఇలాంటి ఆసనాలు వేసుకుంటే ఆ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి ఈ సోలార్ ప్యానెల్ సిస్టమ్ అన్నది మన ఆరోగ్యాలయంలో ఎందుకు ఇన్స్టాల్ చేశారు, అలాగే దీని పవర్ ఎంత, అలాంటి మరిన్ని విశేషాలను ఒకసారి చూపిస్తారా? అలాగేనమ్మా. మన ఆరోగ్యాలయం 2012వ సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి మనము ఒంటికి పోసుకోవటానికి కావలసిన వేడి నీటి అంతటినీ కూడా సోలార్ ప్యానల్స్ ని భవనాల మీద ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా వేడెక్కిన నీళ్లని పైప్ లైన్స్ ద్వారా రూమ్స్ కి సప్లై చేయడం ద్వారా సోలార్ హాట్ వాటర్ ని అందరం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కావలసిన వేడి నీరు కానీ అట్లాగే ఒంటికి స్నానానికి కానీ కావలసిన వేడి నీరు సోలార్ హీటింగ్ ద్వారా వచ్చిన వేడి నీరుని ఉపయోగిస్తుంటాం. సోలార్ పవర్ ప్రొడక్షన్ చేస్తే ఎందుకు మంచిది, అసలు ఎందుకు చేయాల్సిన ఆలోచన మనకు వచ్చింది అంటే రాబోయే రోజుల్లో పవర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, పవర్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. బొగ్గు ద్వారా పవర్ని ఉత్పత్తి చేస్తుంటే మరి ప్రపంచానికి కాలుష్యం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. సూర్యరశ్మి నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకునే ప్రక్రియ చాలా మంచిది నేచర్కి. దాన్ని గ్రీన్ ఎనర్జీ అంటారు. మరి న్యాచురోపతి అంటే పంచతత్వాలతో చేసే వైద్యం. పంచతత్వాలకు హాని కలిగించేది మనం చేయకూడదు. అందుకని మనము నేచర్కి ఎన్విరాన్మెంట్కి లాభాన్ని కలిగించే విధంగా ఉండాలి అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పవర్ సోలార్ పవర్ మనకి 400 కిలోవాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనకున్న ఖాళీ స్థలం సరిపోతుందని నిర్ణయించి 400 kV సోలార్ పవర్ ప్యానల్స్ ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి పవర్ ని తీసుకోకుండా కొంత మనం అవకాశం ఉండి ప్రొడ్యూస్ చేసుకోగలిగితే మంచిదని 400 కిలోవాట్స్ ని మనం ప్రొడక్షన్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేయాలి. అంటే సుమారుగా 60,000 యూనిట్లు మనకి ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే దాంట్లో మనకి సేవింగ్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందనే కానీ నెల 5-6 లక్షల కరెంటు బిల్లు కట్టేది ఇట్లా కడుతుంటే కొన్ని సంవత్సరాల్లో మనం కట్టిన బిల్లు అంతా మనకి వెనక్కి వచ్చి అక్కడి నుంచి ఇక లాభాలన్నీ మొదలవుతూ ఉంటాయి. స్థలం అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ చేసి కూడా అది గ్రిడ్కి ఇచ్చేస్తే మనకి కరెంటు బిల్లు కట్టకుండా కూడా మొత్తం సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని స్థలం అవకాశం ఉన్నవారు డబ్బులు ఇబ్బంది లేనప్పుడు సోలార్ పవర్ ద్వారా మన నేచర్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇలాంటి సోలార్ పవర్ ప్యానల్స్ పెట్టుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వారు మన ఆరోగ్యాలయం యొక్క విశేషతలు వాళ్ళు తెలుసుకుని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ గ్రాంట్ ని మనకు అందించడం జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.